సినిమా ప్రేమికులకు నమస్కారం. ఆఖరి సవాల్. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రన్ టైం వచ్చేసరికి సుమారు 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. ఇక ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ ప్రస్తుతం లయన్స్ గేట్ ప్లే OTT లోకి వచ్చింది. హిందీ లాంగ్వేజ్ లోనే అవైలబుల్ గా ఉంది. ముందుగా ఈ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం అందరికీ నచ్చేలా ఉండదు. ఈ సినిమా మొత్తం హిస్టరీ, ఐడియాలజీ, పొలిటికల్ ట్రూత్స్ లాంటి విషయాల చుట్టూ డిబేట్ ఫార్మాట్ లో ఎక్కువగా నడుస్తుంది. ముఖ్యంగా సంజయ్ దత్, నమాషి చక్రవర్తి మధ్య వచ్చే కన్ఫర్మేషన్ సీన్స్ సినిమాకి మేజర్ హైలైట్స్ అనే చెప్పాలి. సంజయ్ దత్ చాలా కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నమాన్షి కూడా తన క్యారెక్టర్ కి తగ్గట్టు బాగా పర్ఫార్మ్ చేశాడు. కానీ సినిమాలో కొన్ని చోట్ల చాలా ఎక్కువ డైలాగ్స్ మీద డిపెండ్ అవ్వడంతో కొంచెం స్లో అనిపిస్తుంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. పొలిటికల్ డిబేట్స్, కాంట్రవర్సీ టాపిక్స్, హిస్టరీ మీద సినిమాలు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక స్టోరీ విషయానికి వస్తే సినిమాలో విక్కీ అనే రీసెర్చ్ స్కాలర్ తన థీసిస్ విషయంలో తన ప్రొఫెసర్ గోపాల్ నదకర్నితో డిసగ్రిమెంట్ కి వస్తాడు. తన ప్రొఫెసర్ ఒక పర్టికులర్ ఐడియాలజీ వైపు బియాస్డ్ గా ఉన్నాడని విక్కీ పబ్లిక్లీ క్వశ్చన్ చేయడంతో విషయం పెద్ద కాంట్రవర్సీగా మారుతుంది. అక్కడితో ఆగకుండా ఈ అకాడమిక్ డిసగ్రిమెంట్ కాస్త నేషనల్ లెవెల్ డిబేట్ గా మారుతుంది. మీడియా కూడా ఈ ఇష్యూని పెద్దదిగా చేసి టెలివైజ్డ్ డిబేట్ గా మార్చేస్తుంది. ఈ డిబేట్ లో హిస్టరీ, RSS, పొలిటికల్, ఐడియాలజీ, గాంధీ అసాసినేషన్, ఎమర్జెన్సీ లాంటి చాలా సెన్సిటివ్ టాపిక్స్ గురించి క్వశ్చన్స్ అండ్ కౌంటర్ క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ అసలు విక్కీ అంత పెద్ద రిస్క్ తీసుకుని ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాడు? అతను నిజంగా ట్రూత్ కోసం ఫైట్ చేస్తున్నాడా, లేక దీని వెనక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది సినిమాలో చూడాల్సిందే. ఇక్కడ నేను స్టోరీలో ట్విస్ట్లను చెప్పడం లేదు, ఎందుకంటే క్లైమాక్స్ దగ్గర వచ్చే రివీల్ సినిమాకి ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్. సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మంచి ప్లస్ అనే చెప్పాలి. నమాషి చక్రవర్తి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇద్దరి మధ్య డిబేట్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక మైనస్ పాయింట్స్. రన్ టైం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని డిసిజన్స్ రిపిటేటివ్ గా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ చాలా ప్రాచీగా అనిపిస్తాయి. ఐడియాలజికల్ ట్రీట్మెంట్ కొన్ని చోట్ల బ్యాలెన్స్డ్ గా అనిపించదు. రెగ్యులర్ ఆడియన్స్ కి స్లో అనిపించే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మొత్తంగా చెప్పాలంటే ఆఖరి సవాల్ ఒక డిఫరెంట్ అటెంప్ట్. సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయడం కంటే కొన్ని విషయాల గురించి క్వశ్చన్స్ చేయమని ప్రయత్నిస్తుంది. కానీ అదే సమయంలో సినిమా చాలా డైలాగ్స్ హెవీగా ఉండడం, కొన్ని చోట్ల ఓవర్ డ్రామాటిక్ గా అనిపించడం వల్ల అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ కోసం పొలిటికల్ డిబేట్స్ మరియు కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే మాత్రం ఈ సినిమా మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.